ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది నుండి జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు జరుగు గోచార ఫలితాలు, అలాగే అనేక ప్రాంతాలలో ఎలాంటి వైపరీత్యాలు జరుగుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్గా, హెల్త్, యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు వివరించుకోబోతున్నాం. సామాజిక పరమైన వీడియోస్, అలాగే పర్సనల్ అరోస్కోప్ కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో యోగా, అస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవడం కానీ, ఏదర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ముందుకు వస్తే చక్కగా నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2 పాదాలు కలిపి కన్యారాశి కన్యాలగ్నం కిందకు వస్తుంది. కన్యారాశి కన్యాలగ్నం వారికి చతుర్థాధిపతి, అలాగే కన్యాలగ్నం వారికి పంచమాధిపతి, షష్టాధిపతి సప్తమంలో ఉన్నారు. అంటే సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు, పెళ్లి కాని వారికి మీరు వివాహం, విద్య, అలాగే ఉద్యోగం కోసం చేసే ఇవన్నీ కూడా అవుతాయి. ఇవి మీరు పెద్దవాళ్ళు అయితే మీ పిల్లల విషయంలో చేసే ప్రయత్నాలన్నీ సానుకూలంగా పెరుగుతాయి. శత్రు రుణ రోగ విమోచన తొలగిపోతుంది. సొసైటీలోకి ముందుకెళ్తారు. సొసైటీలో మీకున్న పేరు రెట్టింపు అవుతుంది. మిమ్మల్ని మీరు గర్వపడేలాగా, అంటే ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడికి వచ్చాము, ఎలా ఉన్నాము అనే జీవితాన్ని మీరు చూసుకోవటానికి చక్కని సలహాదారులు లభిస్తారు. ఆ సలహాలు పాటించడం మూలంగా మీరు చక్కగా ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే సప్తమాధిపతి, మీకు ఈ యొక్క సప్తమ స్థానంలోని శని భగవంతుడు మీ యొక్క చతుర్థ స్థానాన్ని కూడా చూస్తారు. తద్మూలకంగా కుటుంబ వాతావరణం బాగా ఉంటుంది. చక్కని ఫలితాలు ఎంజాయ్ చేస్తారు. జాబ్లోను, ఎడ్యుకేషన్లోను, బిజినెస్లోను. అలాగే స్పోర్ట్స్ లాగా ఆటల యందు మనం ఎంత శ్రద్ధగా ఉంటామో అంతే ఫోర్స్ఫుల్గా ఉద్యోగంలోనూ, బిజినెస్లోనూ మీరు పాకపోవటానికి ఆలోచిస్తారు. కాకపోతే మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి నుంచి మీరు తట్టుకోవాలి. ఎందుకంటే వ్యయంలో మీకు మోక్షకారకుడైనటువంటి వ్యయంలో కేతువు ఉన్నాడు. కేతువు వైరాగ్యాన్ని ఇస్తాడు మీకు. అంతా ఇంతే కదా, ఇంకేంటి, దైవ దర్శనాలు చేసుకుంటూ కొంచెం అలా కాలక్షేపం చేద్దాము అన్న ఒక రకమైనటువంటి సైకాలజీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. డిస్టర్బెన్స్ ఇదంతా ఏంటి, వాట్ ఈజ్ ఇట్, ఏంటి సొసైటీ, ఏంటి ఫుడ్, ఏంటి బట్టలు, ఏంటి నగలు, ఇలా అనేక రకమైనటువంటి వ్యవహారాలన్నీ క్వశ్చన్ మార్క్స్ లాగా మీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. అందులో నుంచి బయటపడాలంటే మీరు చేయవలసింది లక్ష్మీ ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామం ఒకటే సరిపోదు కాబట్టి లక్ష్మీ నరసింహ కరాళవలంబ స్తోత్రం చేసినట్లయితే ఇలాంటి వాతావరణం నుండి మిమ్మల్ని పీడించే ఈ మంచి చెడు ఆలోచనల నుంచి మీరు బయటపడడానికి చాలా స్కోప్ ఉంది. ప్రతి అమావాస్యకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే ఈ కన్యారాశి వారికి ఈ యొక్క మానసిక అలజడి అనేది తరిగిపోతుంది. స్వస్తి.